మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తోబుట్టువుల యొక్క సపోర్ట్ కోరుకుంటారు. అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో కలిపి ఏదన్నా తీర్థయాత్రలకు కానీ సంబంధించి కానీ లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఎక్కువ శాతం ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే విద్యా కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చాలా వరకు ఫలించే అవకాశాలు లాంటివి. అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ విదేశీ ప్రయాణాల విషయంలో కానీ పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు వారి ఆశీస్సులతో అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ఆలోచనలకు సంబంధించిన విషయాల్లోనూ, లాభాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ఇతరులకి నేను ఆర్థికంగా సహకరిస్తాను అని కనుక ఏదైనా మీరు చెప్పినట్లయితే ఆ విషయంలో మాట నిలుపుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఇతరులకి ప్రామిస్ చేసే విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు చేసే ప్రయత్నాల విషయం, ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించి కావచ్చు, భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆ రెండింటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడంలో కొన్నిసార్లు వృత్తికి సంబంధించిన విషయాల్లో అసంతృప్తి లాంటిది కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన భాగస్వామికి ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు వారు తీసుకునే నిర్ణయాల్లో కానీ లేకపోతే వారికి మీరు సహకరించే విషయంలో కానీ ఆర్థిక విషయాలకు సంబంధించినవి కానీ లేకపోతే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి శ్రమతో అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. బంధువర్గంతో వైరికి దూరంగా ఉండవలసిన అవసరాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. అలాగే నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన విషయాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతోంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు మాత్రం చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడం, ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేయడం అనేది చాలా అవసరం. ఆధ్యాత్మిక సంబంధమైన వాటికి సంబంధించిన ఆలోచనలు బాగుంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వారితో చక్కగా మాట్లాడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి, దానికి సంబంధించిన వాటి కొరకు ఖర్చులు అనేవి అధికంగా చేయడానికి ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడానికి, అలాగే మీ యొక్క సంతానంతో కానీ ప్రియమైన వారితో కానీ కలిపి ఆలోచనలు, వారి కొరకు ఖర్చులు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వారి యొక్క అభివృద్ధి అనేది మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. పెట్టుబడులకు సంబంధించి అవి ఏదైనా అధికంగా దాని మీద ఏదైనా లాభదాయకంగా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు ఆనందదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే నూతన పెట్టుబడుల కొరకు కూడా ఖర్చులు పెట్టే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక ఆ విషయంలో కూడా మీరు మంచిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క విద్యకు సంబంధించిన విషయాలు, గృహంలో సంబంధించిన మార్పులు, అలాగే నూతన విద్యా విషయాలు తెలుసుకోవడం, హాస్టల్ కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నప్పటికీ విద్యాపరమైన విషయాలలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎక్కువ శాతం వృత్తి మీద, వృత్తి కొరకు ఎక్కువ శాతం ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు అనేవి, నూతన పరిచయాలు అనేవి ఏర్పడడం అనేది, మీ ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవ్వడం అనేది, అంటే మీరు పడిన మీ సామర్థ్యానికి ఎంతవరకు మీరు కష్టపడారో కష్టానికి తగిన ప్రతిఫలం లాంటిది మీరు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు గౌరవం ఇవ్వడం,
మంచి అవకాశాలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీల్లో అభివృద్ధి సాధిస్తారు, ఆశించిన కార్యక్రమాలు ముందుకు పడతాయి. లక్ష్య సాధన కొరకు మీరు చేసే కష్టం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అవి చాలా వరకు ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీ మాటకి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క ఆలోచనలు కీలక పాత్ర వహిస్తాయి. అలాగే ఆర్థికంగా మీరు పెట్టే ఖర్చులకి అది వీలైనంతవరకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులకు అవకాశం ఉంది. ఏదైనా దేవ సంబంధమైన కార్యక్రమాల కొరకు కానీ, అలాగే ఆధ్యాత్మిక పర్యటనలకు కానీ సంబంధించిన ఖర్చులు అనేవి ఈ రోజున మనకి అధికంగా కనబడుతున్నాయి. అలాగే భగవంతుడికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ఉపాసనకు సంబంధించిన విషయాల మీద ఆసక్తిని పెంపొందించుకుంటారు. మాటలతో గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన ఆలోచనలు, నూతన కోరికలు మొదలైనవి మానసికంగా ఏర్పడడం వల్ల, అంటే కొత్త విషయాలు ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేయడం అనే దానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు రావడం, వాటిని మీరు ఎలాగైనా సరే దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనే దాని కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అంటే ఏదైనా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, ఆ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కోసం ఆలోచిస్తారు. కానీ భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం వీలైనంతవరకు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. వ్యాపార వ్యవహారాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా వీలైనంతవరకు దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాల్లో చాలా వరకు కొంత ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఆలోచనలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి. మీ నూతన ఆలోచనలు, కొత్త వ్యక్తుల పరిచయాలు, చిన్ననాటి మిత్రులను కలవడం, సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడం, అలాగే నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం మీరు పడిన దానికి తగిన విధంగా కొంతవరకు ఆర్థికంగా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడడం అనేది, శ్రమకి తగిన ఫలితం అనేది కనబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేసుకుంటారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, గౌరవం పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు మాత్రం కొంతవరకు అనుకూలతలు తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలతో ఇతరులు ఉపయుక్తంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క గృహ వాహన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంతాన సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది.